సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి నూతక్కి సిపిఐ నాయకుడు కళ్ళం మోహన్ రెడ్డి 5,000 రూపాయలు విరాళం అందజేశారు. విరాళంను పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్యకు ఆయన అందజేశారు. మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ చేపట్టిన పాదయాత్రలు 2వ రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. పట్టణంలో 5 నుండి 9 వార్డుల వరకు పాదయాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు నందం రమేశ్వరరావు, జలాది జాన్బాబు, చిన్ని సత్యనారాయణ, బాపన్పల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మార్పు కోసం మొదలైన 2వ రోజు కార్యక్రమం మన 5, 6, 7, 8, 9 వార్డులు కొనసాగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో సిపిఐ పార్టీ మార్పు కావాలి అని చెప్పేసి ఈ పాదయాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన ఈ వార్డులో పర్యటన కొనసాగుతూ ఉంది. కాబట్టి అందరూ స్థానిక సమస్యల మీద మీ అభ్యంతరాలు పోతే మీ మౌలిక వస్తువులు ఏమి లేవన్నా సరే ఈ పాదయాత్ర ద్వారా ఇస్తే మేము సంబంధిత అధికారులకి చెప్పి వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఈ పాదయాత్ర మార్పు కావాలని చెప్పేసి కొనసాగుతూ ఉంది. కాబట్టి అందరూ గమనించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా కూడా మన భారతదేశంలో అట్టడుక్కి పోతూ ఉంది. జీడిపి కానీ ఏదైనా కావచ్చు. వాళ్ళు మన అధికారం చేపట్టేటప్పటికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మబలకటం జరిగింది. దేశంలో పెరుగున ఉన్న సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తారీఖు జరుగుతున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ సెంటర్ నుంచి ప్రారంభమవుతోంది. దేశంలో అలుముకున్న సమస్యల పరిష్కారం అలాగే మార్పు రావాలి, మార్పు తేవాలనే నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతూ ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన వాగ్దానాలన్నిటి కూడా అమలు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నాడు. కానీ అతను ధరించేటటువంటి బట్టలు కానీ, కళ్ళజోడు చెప్పులు కానీ, టోపీ కానీ, అలాగే ఆయన వాడేటువంటి వస్తువులు ఏదైనా కానీ విదేశాల నుంచి తయారై వస్తున్నటువంటి పరిస్థితులు, అంటే ఎదటి వారికే నీతులు చెప్తున్నాడు కానీ తన అమలు చేయడంలో మాత్రం మోసం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ దేశంలో నీట్ పేపర్ లీక్ అయితే దాదాపుగా 21 మంది మరణిస్తే వాళ్ళని అవహేళనగా చేస్తూ మరి సోషల్ మీడియాలో బీజేపీ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో సీజే వాళ్ళదే తప్పు అన్నట్టుగా నిర్ణయిస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు మొత్తం కూడా మరి జంజీ మరి సాధించిందని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నరేంద్ర మోడీ మాత్రం మరి యొక్క విధానాలని చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఏదో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మరి కొనసాగిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రామాన పట్టణాల్లో వార్డుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్య ప్రజలకి సరుకులు అందుబాటులో లేకుండా పోతూ ఉన్నాయి. గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కూల్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా ఆయిల్ రేట్లు కూడా పెంచినట్టుగానే ఉన్నాయి. ఎక్కడ కూడా